అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం రేపు చేయబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజల చిరకాల కోరికైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరి కోరిక నెరవేరింది. అందులో మాలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తల కోరికలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తీరాయి. గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత నేను ఒక కఠోరమైనటువంటి దీక్షను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పాదరక్షలు ధరిస్తాను అని చెప్పేసి కఠోరమైనటువంటి దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం, కమిట్మెంట్తో పనిచేయడం వల్లనే నాలాంటి చిన్న కార్యకర్తకు ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇంతవరకు నిర్వర్తించాం. రాబోయే రోజుల్లో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ బాధ్యతలు ఇచ్చినా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా పిల్లల పేర్లు, బాబు పేరు ఇందిరా, బాబు పేరు రాజీవ్ గాంధీ, పాప పేరు ఇందిరా ప్రియదర్శినిగా నామకరణం చేశాం. ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి హామీలు, మా మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాం. రేపు ప్రమాణ స్వీకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ 9 తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు కావడం, పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది కార్యకర్తల ముందర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం సోనియా గాంధీ గారి సమక్షంలో వారి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలు, ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కానీ, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇవ్వడం, అలాగే ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఇవ్వడం, అలాగే 500కే మహిళలకు సిలిండరు, వంట గ్యాస్ సిలిండర్ని ఇవ్వడం, అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి ప్రజలకు 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను ఇవ్వడం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అలాగే రైతులందరికీ 2 లక్షల రూపాయలతో రైతు రుణమాఫీతో పాటు ప్రతి ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధుని ఇవ్వడం మా లక్ష్యంగా. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు, మడమ తిప్పదు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అనే ఉద్దేశంతో
రాష్ట్ర ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాపై ఏదైతే బాధ్యతను, బృహత్తరమైనటువంటి బాధ్యతను మాపై నమ్మకంతో ఉంచారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా మేనిఫెస్టోను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందించే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేసి, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలతోని గతంలో మనం తెలంగాణ ఉద్యమం చేపట్టినాం. ఈ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏదైతే మేము ప్రకటించినామో మేనిఫెస్టోలో మొదటి సంవత్సరం గెలిచిన, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినామో, ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యార్థి నిరుద్యోగులకు ఖచ్చితంగా మెగా డిఎస్సితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ బ్యాక్ల పోస్టులతో పాటు స్పెషల్ డిఎస్సీలు ఏజెన్సీలోని విద్యార్థి నిరుద్యోగులకు ఏజెన్సీ డిఎస్సిని వేస్తాం. ప్రతి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అలాగే గిరిజనులకు, అర్హులైన గిరిజనులకు ప్రతి ఒక్కరికి అటవీ పోడు భూములు సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు పోడు పట్టాలు ఖచ్చితంగా ఇస్తాం. గతంలో ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అటవీ హక్కు కల్పించి వారికి స్పష్టమైన హామీ ఇచ్చి సత్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.